వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఇన్ తిరుపతి. సో బయట వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. గేట్ 4 అంటే సెకండ్లో ఇంజనీరింగ్ కాలేజ్, పిఎస్ బ్లాక్, ఎన్ఎస్ బ్లాక్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు. ఉమెన్ హాస్టల్ కూడానా? పార్కింగ్. సో ఓల్డ్ బస్ అప్పట్లో కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో క్యాంపస్ ఆవరణం వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. చాలా బాగుంది అయితే. సో ఎస్వి మెడికల్ కాలేజీ, ఎస్వి యూనివర్సిటీ, సో ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీ, సో చాలా బ్లాక్లు అయితే ఉన్నాయి మనకు. సో ఇక్కడ మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే ఎగ్జామ్స్ చదువుతూ ఉంటాయి, సెంట్రల్ ఎగ్జామ్స్. 96 to 80 సివి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. హలో, ఏం పేరు బ్రో మీ పేరు? నా పేరు శివుడు. సో నా పేరు ప్రసాద్లే. సో ఈరోజు మీరు యూపీఎస్సీ ఎగ్జామ్ రాయడానికి వచ్చారు కదా. సో యూపీఎస్సీ ఎగ్జామ్లో మనకు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటాయి కదా. సో దాని గురించి ఎక్స్ప్లోర్ చేయండి కొద్దిగా. ఎందుకంటే మీరు 2-3 టైమ్స్ కదా రావడం జరిగింది. సో మేము ఫస్ట్ టైం కాబట్టి స్టార్ట్ చేయాలి. ఏం లేదు, మ్యాక్సిమం న్యూస్ పేపర్ చదివే వాళ్ళకి కానీ ఆన్లైన్లో ఉండే వాళ్ళకి కానీ కొంచెం తెలుసు దీని గురించి. ఇందులో 3 భాగాలు ఉంటాయి: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్ వచ్చేసి 2 పేపర్స్ ఉంటాయి అన్నమాట. 2 పేపర్స్. పేపర్ 1 వచ్చేసి అవుట్ ఆఫ్ 200 మార్క్స్కి, పేపర్ 2 వచ్చేసి 200 మార్క్స్కి. సో ప్రిలిమ్స్లో వచ్చేసి మనకు ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా ఉండేది? ఈ ప్రిలిమ్స్ వచ్చేసి అంతా ఇంగ్లీష్ మీడియము. పేపర్ ఇంగ్లీషు అండ్ హిందీలో ఉంటుంది అనమాట. హిందీలో, ఓకే. సో దీని క్వాలిఫికేషన్ ఎట్లా? క్వాలిఫికేషన్ డిగ్రీ, ఎనీ డిగ్రీ. ఓకే. సో ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి మన హాల్ టికెట్లో ఉంది కదా 9:30 అని. 2 hours. 2 hours. ఓకే. 2 hours ఫస్ట్ సెక్షన్లో ఏముంటాయి, ఆఫ్టర్నూన్ ఏముంటాయి చెప్పండి. పొద్దున పేపర్ 1లో వచ్చేసి అంతా ఆల్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట, 200 మార్క్స్కి. ఓకే. ఆఫ్టర్నూన్ వచ్చేసి సీసాట్ అని ఉంటుంది. అందులో లిటిల్ బిట్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్, మన అండర్స్టాండింగ్ చూస్తాడనమాట. దాని తర్వాత యాప్టిట్యూడ్, మ్యాథమెటిక్స్ ఉంటుంది. మెయిన్స్ ఏముంటుంది అట్లా చెప్పండి, ఎన్ని పేపర్స్ ఉంటాయి? మెయిన్స్ వచ్చేసి మొత్తం టోటల్ 7 పేపర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. 7 పేపర్స్లో అంత ఎస్ఐనా రాసేది మాత్రమే? మొత్తం మనము రాయాల్సి ఉంటుంది అన్నమాట. మొత్తం ఎస్ఏ టైప్లో ఉంటాయి. ఇప్పుడు ప్రిలిమ్స్ వచ్చేసి బబుల్స్, మల్టిపుల్ చాయిస్ అనమాట. సో ఎట్లా ఆన్లైనా, ఆఫ్లైనా? మొత్తం ఆఫ్లైన్ ఉంటుంది అనమాట. ఆఫ్లైన్. ఓకే. బబుల్స్ రుద్దేది ఉంటుంది. అక్కడ మెయిన్స్లో వచ్చేసి మనం రాసేది ఉంటుంది అనమాట. సో లాస్ట్ థింగ్ వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుంది. లాస్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో దానిలో ర్యాంక్ వచ్చిన దాన్ని బట్టి ప్రిలిమ్స్ మార్క్స్ అనేది జస్ట్ అర్హత మాత్రమే. ఓకే. అంతలో వాళ్ళు కన్సిడర్ ఏం చేస్తారంటే మెయిన్స్, దాంతోపాటు ఇంటర్వ్యూ మెయిన్ అనమాట. మెయిన్ ఇంపార్టెంట్. వాటి ఆధారంగా వాటిలో మన ప్రతిభను ఆధారం చేసుకొని మనకు మొత్తం ఐ థింక్ 2050 మార్క్స్ ఉంటుంది అన్నమాట. 2050 మార్క్స్ టోటల్. సో దాంట్లో దీనికి మన ప్రతిభను ఆధారంగా చేసుకొని మనకి ఇచ్చేస్తాడు. ఒకవేళ ఎవరైనా మెయిన్స్ వరకు వచ్చి, అదే ఇంటర్వ్యూ వరకు వచ్చి, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతే వాళ్ళు ఒకవేళ మిస్ అయితే, అలాంటి వాళ్ళ కోసం కూడా గవర్నమెంట్ నుంచి ఒక పోర్టల్ ఉంటుంది అన్నమాట. ఆ నుంచి వాళ్ళకు ఆపర్చునిటీస్ కలిగిస్తారు. అంటే మళ్ళీ బ్యాక్ రాకుండా అక్కడ ఏదో ఒక జాబ్ ఉంటుంది. ఇంత కష్టపడింది అక్కడికి రారు కదా. ఓకే. ఓకే. ఇంటర్వ్యూ లెవెల్కి వచ్చారని చెప్పేసి వాళ్ళ కోసం వేరే ఉంటుంది అనమాట. ఓకే. ఓకే. ఆపర్చునిటీ ఖచ్చితంగా ఉంటుంది. ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ. ఓకే.